అమర్ బాదాం అని ఖమ్మం టౌన్ ఏసీపీ పోలీసోడు వాడి ఇల్లులాగా నైట్ క్లబ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఈ పోలీసు వాళ్ళని నైట్ క్లబ్ లాగా చేయొద్దు, కంప్లైంట్ తీసుకుంటే తీసుకోండి, ఇండియన్ పబ్లిక్ సర్వీస్ మా దగ్గరికి రావద్దండి. సరే మేము రావట్లేదు, వాళ్ళు మా ఐడి కార్డు తీసుకొని పోయి నక్సలైట్ల దగ్గర మావోయిస్టుల దగ్గర పడేసి వాడిని చంపండి వీడిని చంపండి, ఎవడో ఒక అమాయకుడిని చంపి పోలీసులు వాళ్ళ మీద వేసి ఎన్కౌంటర్లు చేసి ఒక్కొక్కడు మావోయిస్టు మీద ₹1,00,00,000 ఇండియన్ గవర్నమెంటు మొత్తం ఇండియన్స్కి వ్యతిరేకం అయిపోయింది, అమెరికాకు అమ్ముడుపోయింది. చైనా మీద యుద్ధం ఉంది కాబట్టి అమెరికా చైనాకి వ్యతిరేకం, ఏషియాకి వ్యతిరేకమైంది. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి సతాయిస్తున్నాడు. ఎస్పీ తష్రీఫ్ ఇక్బాల్, ఇండియన్ ఏసీబీ, ఖమ్మం టౌన్ పార్లమెంటు ఎమ్మెల్యేలు ఎంపీలు భయంకరంగా చిత్తాకార్తి కుక్కల్లాగా బిహేవ్ చేస్తున్నారు. దొరికినట్టు ఉరికమ్మ ఎక్కియండి గన్మ్యాన్లతోటి. గన్మ్యాన్లు పక్కనే ఉంటారు, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం మేము. రేడియోలో కొంచెం అవును వాయిస్ వినిపించేటట్టు పెట్టండి జనాలకి. వాళ్ళు చేసే రౌడిజం దాదాగిరి దందా అంత కాదండి. వాళ్ళ కార్లు లాక్ చేయండి, అన్ని ప్రైవేట్ ఆర్మ్స్ ప్రైవేట్ గార్డ్సే ఉండాలి. పోలీసులకి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే నేషనల్ వైడ్ అలర్ట్గా ఉండి డిఫెండ్ చేయాలి. కానీ వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనం చంపేది చూపిస్తున్నారు. మనం ప్రొటెక్ట్ చేసుకోవద్దరా, మనం డిఫెండ్ చేద్దరా? ఇండియా మీదకి యుద్ధంలాగా వచ్చేసిండు, ఒక చేతితోటి గ్లోబును పడుతున్నారు వాళ్ళు. అంత శక్తి ఆపడానికి ఏ కంట్రీ ఎక్కడ బతికిలేదు. అయితే తమిళనాడు నుంచి రౌడీజం దాదాగిరి దందా సినిమా డైలాగులతోటి పిచ్చి విన్యాసాలు, పచ్చి బూతులు, భయంకరంగా చిత్తకార్తి కుక్కలు కూడా పనికిరారు. వాడు ఆ ప్రభుదేవ, వాడి తమ్ముడు రాజు సుందరం, వాడి రికార్డింగ్ థియేటర్లో ఏం జరుగుతుందో, డ్రగ్స్ దొరికితే మొత్తాన్ని చంపేయండి. తమిళనాడులో డ్రగ్స్ దొరికినా, కేరళలో డ్రగ్స్ దొరికినా, ముంబైలో డ్రగ్స్ దొరికిన, హైదరాబాద్ మొత్తం 100 కిలోమీటర్ డేస్ డ్రగ్స్ దొరికితే చంపి పడేయండి, తీసుకొని మాకండి. వాళ్ళు మత్తు పదార్థాలకి అలవాటైపోయి పావుల మీద, కప్పల మీద, పిల్లుల మీద, ఎలకల మీద, బల్లుల మీద విన్యాసాలు చేస్తున్నారు. అవి తగలొద్దు. పాముల మీద ఉండే అన్నం తింటే మొత్తం అది హోలీ స్నేక్స్ కాదు, హోలీ ఐడిల్స్ కాదు. వాళ్ళంతా రౌడీజం దాదాగిరి దందా రాటు తెలిపింది. చంపేసి పారిపోమని చెప్తారట. ఖమ్మం టౌన్ పోలీసుల్ని పిటిషనర్ ఉప్పల శివకుమార్ని చంపేసి పారిపోండి, వాడికి చావు లేని మంత్రాలు హోమాలు చిన్నప్పటి నుంచి చేయిస్తున్నారు, వాడిని ఇబ్బందులు పెట్టండి, టార్చర్ చేయండి, రాచి రంపాన పెట్టండి అని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పెళ్లి కానీ కూడా చంపండి, సోల్తి ఇబ్బందులు చేస్తే శక్తి అయితే ఆయుధాలు చేసుకోండి, బతకండి అని, ఊరేగండి అని ఏది పడితే అది చిత్తకార్త కుక్కలు బిచ్చపోళ్ళు కూడా పనికిరారు. అంత చికా చేస్తున్నారు. కోర్టులలో నుంచి లాయర్లు, అడ్వకేట్లు, పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఖమ్మం టౌన్ ఈ ముష్టిముండా కొడుకుని ఏరేయటానికి మేము వరల్డ్ వైడ్ నేషన్ పిలిపిస్తే అమెరికన్ సోల్జర్స్ని చంపి